ఎవరి పేరు చెబితే పోలీస్ స్టేషన్లు, బ్యాంకు లాకర్లు గజగజలు ఆడతాయో, ఎవరు వస్తున్నారంటే రాజకీయ నాయకులకు చలికాలంలో కూడా చెమటలు పోస్తాయో అతడే సింగ్ సింగ్ రంజిత్ సింగ్. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక వీర శూర క్రూర కుమార నిరంకుశంగా దూకుతున్న దానవేశ్వర రక్తధార చోర ఘోర అఘోర తర్క సంగరే కుతుండ కాల కింకర నమస్తే డీసీపీ. నమస్తే. నమస్తే. ఎవరు? నేను ఎప్పుడు ఎవరికి ఇంతవరకు నమస్కారం చేయలేదు. మొట్టమొదటిసారిగా నీకే చేస్తున్నాను. ఎందుకు వచ్చావు చెప్పు. రంజిత్ సింగ్, ఈ ఏరియాకి ఏ కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చినా ముందుగా మమ్మల్ని కలవాలి. అలాంటిదే మేము కబురు పెట్టినా నువ్వు రాలేదంటే నీకు ఎంత పొగరు. నా డ్యూటీ మాని నువ్వు కబురు పెట్టగానే రావడానికి నువ్వు నాపై ఆఫీసర్ వా, కమిషనర్ వా, లేక హోమ్ మినిస్టర్ వా? అంతకంటే పొగరున్నవాడిని. హోమ్ మినిస్టర్ అంటే నేను కబురు పెడితే డిపార్ట్మెంట్ మొత్తం నా ఇంటి గేటు ముందు ఉంటుంది. మూడు డీసీపీ రౌడీజం లేకుండా రాజకీయం నడపలేము. పోలీస్ పవర్ లేకుండా రౌడీజం చేయలేము. నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థం కాల. నువ్వు మాట్లాడేది ఎంతో సూటిగా మాట్లాడు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది డీసీపీ? ఇంతకు ముందు నా డీసీపీకి మేము ఏ పని చేసినా సరే 20% ఇచ్చేవాళ్ళం. అలాగే ఇస్తాం, తీసుకో. చాలదంటావో చెప్పు. 30% ఇస్తాను. అలా తీసుకునే దాన్ని ఏమంటారు? అలాంటి ఆఫీసర్స్ తీసుకుంటే లంచం అంటారు. నీలాంటి ఆఫీసర్స్ తీసుకుంటే లంచం అంటారు. మీరిచ్చే లంచాన్ని తీసుకొని నీకు నేనేం చేయాలి? అలా అడిగావు, బాగుంది. ఈ సిటీలో నా మనుషులు ఏం చేసినా సరే చూసి చూడనట్లుగా వదిలేయాలి. ఏం చేసిన అంటున్నావు? ఏం చేస్తారంటే మర్డర్లు చేస్తాం, మానభంగాలు చేస్తాం, మారణ హోమాలు సృష్టిస్తాం. మేము ఏం చేసినా సరే నువ్వు చూసి చూడనట్లుగా వదిలేయాలి. ప్రస్తుతానికి ఈ కస్టడీలో ఉన్న నా మనుషుల్ని వదిలిపెట్టమంటున్నాను. ఏమంటావు? ఏమంటానా? నిన్ను కూడా సెల్లో వేసి చిప్పకుడు తినిపిస్తాను. ఏడిసిపి తులసిరామ్, తులసిరామ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీస్ అంటే ఏమనుకుంటున్నావురా? మీరు రౌడీజం చేయడానికి ఇచ్చిన లైసెన్స్ బిల్డ్ అనుకున్నావురా? పోలీస్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు రౌడీజం చేయడానికి. రే, నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పను. నీ జాతకం మొత్తం నాకు తెలుసురా. నీలాంటి రౌడీల బాడీలను పంతులాట ఆడుకోవడానికి వచ్చిన దమ్మున్న డీసీపీనిరా. ఏ డీసీపీ? ఇక్కడ ఈ రంజిత్ సింగ్ చెప్పిందే చట్టం, చేసేదే న్యాయం. కాదని నా దారికి ఎవడైనా అడ్డం వస్తే అడ్డంగా అది రోడ్డు మీద నిరగడం నా హాబీ.
మర్యాదగా మాతో రాజీకొచ్చి చేయి కలిపితే చెలిమి చేస్తా, కాదని తల ఎగరేస్తే తల తీస్తా. భయపడడానికి ఓటాను అనుకున్నావు బే, కూటన్ని కాల్చి పడేస్తా. వంటి మీద ఉన్న కాకి డ్రెస్ తీసి 10 నిమిషాలు పక్కన పెడితే నీకన్నా గుండా నా కొడుకు నీరా. ప్రిన్సిపాల్, లెక్చరర్, డాక్టర్, ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు ఎన్నో ఉన్నా కూడా ఇవన్నీ కాదని ఈ డీసీపీ ఉద్యోగానికి ఎందుకు వచ్చాను తెలుసా? ఇలాంటి గుండెలను చీల్చి చెండాడటానికి రా. ఈ ఏరియాకి కొత్త కదా, మా గురించి తెలియక అలా మాట్లాడుతున్నావు. ఈ ఏరియాకి కొత్త అయినా ఇలాంటి యువతల్ని వేరి పారేయడానికి పాతవాడినేరా. ఏ డీసీపీ రెచ్చిపోకు, చచ్చిపోతావు. రెచ్చగొట్టింది నువ్వు, అయినా బతికిపోమంటున్నాను. మరొక్కసారి చెప్తున్నా విను, నీ కస్టడీలో ఉన్న నా మనుషుల్ని వదిలిపెట్టు, లేదంటే ఈ సిటీ కోడి కూతతో కాదు నిద్ర లేచేది, నీ చావు కేకతో. ఆ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నీ చావు కల్లారా చూశాక భయభ్రాంతులు చెందుతుంది. ఎవడైనా సరే పోలీస్ ఆఫీసర్ అవుదాని ఆలోచన ఉన్నా నీ చావు కల్లారా చూశాక అలాంటి వాళ్ళకి ఎదురు తిరగకూడదు. ఒకవేళ తిరిగినా నీకు పట్టని కదే పడుతుంది. అరే రంజిత్ సింగ్, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, పుట్టింది విశాఖపట్నం, తిరిగింది మచిలీపట్నం, పుట్టింది హైదరాబాద్ బేగంపేట 6వ లైన్ 13వ అడ్రస్ డోర్ నెంబర్ 29. దారిన వచ్చినా సరే, దొడ్డి దారిన వచ్చినా సరే, ఒక్కడిగా వచ్చినా సరే, 100 మందితో వచ్చినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎనీ టైం నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నా తల్లో ఒక్క వెంటుకొని పీకు చాలు. నీ దాదాగిరిని మెచ్చుకొని నా ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఈ సిటీ వదిలి వెళ్ళిపోతా. అలా పీకలేకపోతే నువ్వు కొచ్చావాళ్ళని ఒప్పుకొని నా కంటికి కానంత దూరం పారిపోవాలి. హీరో లాగా రచ్చిపో మాకు. నీ తలలో వెంట్రుకలు కాదురా, ఈ తలే లేకుండా చేస్తా. అలా చేయని రోజు ఈ రంజిత్ సింగ్ నువ్వు చెప్పిన షరతులు ఒప్పుకొని ఈ సిటీ వదిలి వెళ్ళిపోతాడు. ఈ రంజిత్ సింగ్ కత్తి పట్టి పిడకలు బిగించాడంటే కొమ్ములు తిరిగిన మొరగాడైనా సరే నాటికి పోవాల్సిందే. దిస్ ఈజ్ మై పోలీస్ స్టాండ్. AK-47 నుండి లాఠీ వరకు లాఠీ పట్టుకున్న దమ్మున్న హ్యాండ్ రైజ్ పిడకలు బిగించి లాగి ఒకటి ఇచ్చానంటే కడుపులో ఉన్న ఎముకలు పిండి పిండి అయిపోతాయి. ఏ డిసిపి సింహానికి కూరల్లో బలం, గరుడ పక్షికి కంట్లో బలం, ఈ రంజిత్ సింగ్ ఒళ్ళంతా బలమేరా. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే మాడి మసి అయిపోతావు. వెళ్ళరా వెళ్ళు. ఈ సరసాలకేమీ తక్కువ లేదు కానీ ట్రైనింగ్ కి ఎప్పుడు వెళ్తున్నావు సింహ? రేపే బయలుదేరుతున్నాను. ఏంటి రేపా? అంటే వెళ్తే నేను గుర్తుంటానా లేదా? అతను నిన్ను మర్చిపోతే కదా నువ్వు గుర్తుకు రాకపోవడానికి. మరి వెళ్ళేటప్పుడు నాకు ఏమైనా బహుమతి ఇచ్చేది ఉందా లేదా? పెళ్ళెప్పుడు? సరే కానీ నీకు అలాగే ఉంటుంది బాబు, నువ్వు మగాడివి. ఇక్కడి మాటలు ఇక్కడే ఉంటాయి, అక్కడి చేష్టలు అక్కడే ఉంటాయి. చూడు, నువ్వు వెళ్ళిన తర్వాత కనీసం నాకు ఆకలి వేసిన అన్నం తినబుద్ధి కాదు, దాహం వేసిన నీరు తాగబుద్ధి కాదు, నిద్ర వచ్చిన నిద్ర పట్టదు. అంతేకాక అటు చూసినా ఎటు చూసినా ఎవ్వరి వైపు చూసినా సరే
నువ్వే గుర్తొస్తున్నావు. నా